ఇంకా ఎవరైనా స్టాప్ పెడితే ఇంకా మంచిది. ఓకే. 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 ఇంక ఇప్పుడు ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందామండి. స్టాప్ కూడా అయిపోయింది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. ఎవరు డబల్ ఎంట్రీ చేసి ఉండకూడదు. అదే పెట్టిన వాళ్ళే మళ్ళీ రిపీట్ పెట్టకూడదు ఆన్సర్స్. స్టాప్ లోపు చెప్పిన వాళ్ళే మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. స్టాప్ తర్వాత చెప్పిన వాళ్ళకి నెంబరింగ్ ఇవ్వడం జరగదు. 3 ప్రశ్నలు కరెక్ట్గా సమాధానాలు చెప్పుండాలి. ఇంకా ఇప్పుడు మనం ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. ఎవరు ఎంతమంది పాస్ అయ్యారో మీరే చూసుకోండి. గోదాదేవి తులసి వనంలో లభించగా పెంచిన తండ్రి ఎవరు? గోదాదేవి తులసి వనంలో లభించగా పెంచిన తండ్రి ఎవరు? ఆన్సర్ వచ్చేసేసి శ్రీ విష్ణు చిత్తులు. శ్రీ విష్ణు చిత్తులు. రెండో ప్రశ్న, గోదాదేవి ఎవరి అంశగా అవతరించింది? గోదాదేవి ఎవరి అంశగా జన్మించింది? దాని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భూదేవి. మూడో ప్రశ్న, అశ్వారులు ఎంతమంది? అశ్వారులు ఎంతమంది? దీని కరెక్ట్ ఆన్సర్ 12 మంది. ఇంక ఇప్పుడు చూద్దాం.